యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా మరో నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మియాపూర్లో యోషిత ఓక్స్ వ్యూ అనేటువంటి నూతన ప్రాజెక్టు బ్రోచర్ను యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండి కమలాకర్ ఆవిష్కరించారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కు డోకా లేదని కమలాకర్ అన్నారు. ప్రపంచంతో పోటీపడే సత్తా హైదరాబాద్కు ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. యోషిత ఉన్నంత వరకు ఉద్యోగులకు డోకా లేదని ఆయన ధైర్యం చెప్పారు. ఈరోజు చాలా గొప్పగా మేము ఓక్స్ వ్యూ అనే ఒక వెంచర్ స్టార్ట్ చేసాం. ఇది 150 acres ఫేజ్ 1 33 acres ఈరోజు డిటిసిపి అప్రూవ్డ్తో రెరా అప్రూవ్డ్తో మా నుంచి యోషిత నుంచి వచ్చే 11వ ప్రాజెక్ట్ ముంబై హైవేలో. సో మమ్మల్ని 10 వెంచర్లో ఈ 3.5 సంవత్సరాల కాలంలో చాలా తక్కువ టైంలో మమ్మల్ని ఇంత ఆదరించిన ప్రతి కస్టమర్కి, అదేవిధంగా యోషితాని ఇంత విధంగా ఈ స్థాయిలో కష్టపడి ఈరోజు యోషితాని ఈ స్థాయిలో తీసుకొచ్చిన ప్రతి మార్కెటింగ్ పర్సన్కి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది నాకు. అదేవిధంగా ఈ కొత్త ప్రాజెక్టులు కూడా హైదరాబాద్ చాలా అపోహలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉన్నాయి. ఏదో రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అయినంత మాత్రం ఏదో పడిపోద్దని అటువంటి అన్ని అబద్ధాలు. సో హైదరాబాద్ గత 40-50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ప్రపంచంలో అన్ని నగరాలకు పోటీ పడుతూ, అంటే అత్యుత్తమమైన నగరాలకు ఈరోజు హైదరాబాద్ టఫ్ కాంపిటీషన్ ఇస్తూ రేపు ఫ్యూచర్లో నెక్స్ట్ 5 to 10 yearsలో హైదరాబాద్ వరల్డ్లోనే నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 1 సిటీగా అవతరించబోతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి అందరూ కూడా మధ్యతరగతి వారందరికీ నా రిక్వెస్ట్, మీరు ఈరోజు ఈ బడ్జెట్లో ఏదైతే ఒక 10,000-15,000 రేంజ్లో వచ్చే ప్రతి ప్లాట్ మీరు ఈరోజే మీరు సొంతం చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు అటువంటి నగరాలన్నిటికీ దాటి హైదరాబాద్ నెంబర్ 1గా ఉండబోతుంది. ఒక మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓపెన్ ప్లాట్ అనేది ఈ ఫ్యూచర్లో కలగా మారిపోతుంది. సో ఆ కళ్ళన్నీ ఈరోజు మీరంతా నిజం చేసుకోవాలని యోషిత ఓక్స్ వ్యూ చాలా హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. అది ఇప్పుడు రాబోతున్న 2 మెగా ప్రాజెక్ట్స్ నిమ్స్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో అత్యుత్తమైన ప్రాజెక్టులు ఓఆర్ఆర్ దానికి సమీపంలో ఉంటుంది మన ఓక్స్ వ్యూ. అదేవిధంగా ఓక్సన్ యూనివర్సిటీకి చాలా దగ్గరగా, నేషనల్ హైవే NH 65కి చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో మన ఓక్స్ వ్యూ ఉంటుంది. సో ఈ వెంచర్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీ ఫ్యామిలీలన్నీ కూడా మంచిగా ఉండాలని యోషిత తరఫున మేమందరూ కూడా ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రైమ్ 9 యాజమాన్యానికి, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకి, అదేవిధంగా అందరికి కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి తెలుగు వారికి మేము యోషిత తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. గత 40 సంవత్సరాల్లో నా అనుభవం లాస్ట్ 6-7 yearsలో నేను చూసుకుంటే, నేను చాలా కంట్రీస్ తిరిగి వచ్చిన వ్యక్తిగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండబోతుంది ఇక నుంచి ఈ 4 సంవత్సరాలు. అదేవిధంగా అప్కమింగ్ 10 years ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 10 yearsలో హైదరాబాద్ అనేది ఇప్పుడున్న రియల్ ఎస్టేట్కి 10 రెట్లు ఎక్కువగా డెవలప్ అవబోతూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది చాలా తొందరగా, వేగంగా ఇంకొక 100 kilometers వరకు కూడా ఎక్స్పాండ్ అవబోతూ ఉంది. అది చాలామంది అంచనా వేస్తూ ఉన్నారు. హైదరాబాద్ జనాభా ఈరోజు 1.5 అయితే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఇది 14-15 కోట్ల వరకు కూడా అవుతుందని, అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలంతా కూడా రేపు ఇన్ ఫ్యూచర్లో హైదరాబాద్లో రాబోతున్నారన్నది దానికి సాంకేతం రియల్ ఎస్టేట్ పడిపోద్దని కాదు, చాలా బలంగా నిలబడబోతుందని. అది చాలా తొందరలోనే అనుకుంటా ఉన్నాం. సో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పైప్లైన్లో ఉన్నాయి. అదేవిధంగా షాద్నగర్లో మేబీ సెప్టెంబర్ 1st week or 2nd weekలో కూడా అక్కడ కూడా మంచి ప్రాజెక్ట్తో యోషిత బెంగళూరు హైవేలోకి ఎంటర్ అవబోతుంది. సో దానికి మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉన్న ప్రైమ్ 9 మీడియా పరంగా సో అత్యధికంగా మాకు కవరేజ్ ఇస్తూ మమ్మల్ని నడుపుతున్న ప్రైమ్ 9 కూడా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఈ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. సదాశివపేట అనే టౌన్కి చాలా దగ్గరగా ఉంటుంది. అదే రాబోతున్న ప్రతిష్టాత్మకమైన తెలంగాణలో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి ముందు ఇటు నుంచే వెళ్తూ ఉంటాం. అదేవిధంగా ఓక్సన్ యూనివర్సిటీ, అదే BVRIT అనే మంచి యూనివర్సిటీస్ దగ్గరలో ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి ఒక 50-60 kilometers 10,000 బడ్జెట్లో వచ్చే ఈ ప్రాజెక్ట్ అది చాలా మంచి. ఇది మీరు అడిగిన దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెషాలిటీస్. 10,000 అన్న బడ్జెట్ 10,000 లోపు అన్నది మనం ఇవ్వబోతున్నాం కాబట్టి ఇది అందరూ కూడా ఇది పెద్ద స్పెషాలిటీ. థ్యాంక్ యూ.